నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా, ఒక సిద్ధాంతం, ప్రజా సమస్యల పట్ల, ప్రజల అవసరాల పట్ల దృష్టి పెట్టేటువంటి ఆలోచన ఏమీ లేకుండా ఎక్కడి నుంచో పిలుపు వస్తుంది, ఇక్కడ సభ పెడతా ఉంటారు, దానికి ఒక పేరు తగిలిస్తారు, ఆగ్రహ సభ అంట. ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు? అసలు ప్రజలు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నారు? ఇక్కడ ఇవాళ కనపడేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీలో కొత్తగా వైష్ణవ మతం పుచ్చుకున్నటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు. అంటే బాగుండేది. దానికి ప్రజాగ్రహ సభ. ప్రజలకు ఎందుకు ఆగ్రహం? ఎవరి మీద ఉండాలి ఆగ్రహం? మీ మీద ఉండాలా, మా మీద ఉండాలా? ఎవరి మీద ఉంటుంది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఆయన మాట్లాడతారు. వారందరూ కూడా జగన్ గారు సీఎం అయ్యాక బయట తిరగటం లేదని చెప్పి మాట్లాడతారు. మన ప్రధానమంత్రి గారు రోజు అదే పనిలో ఉంటున్నాడు కదా. చెప్పండి. అసలు మన ప్రధానమంత్రి గారు రోడ్డు మీదకి రావాలంటే ఎలక్షన్లు రావాలి. ఓట్లు తప్పితే ఇంకొక దానికి ఆయన ఎప్పుడన్నా వచ్చారో చెప్పండి. మీరు మాట్లాడితే ఎట్లాగా? ఎవరి గురించి ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారు. మీ ఎజెండా చంద్రబాబు ఎజెండా తప్పితే అసలు మీకు ఇంకో ఎజెండా ఉందా? అసలు మీకు భారతదేశంలో కొంతకాలం పాటు ఆయన భారతదేశంలో తప్పితే బయట ఎక్కువ కనపడేవాళ్ళు కదా. ఒక ఆయన మాట్లాడతాడు, బ్రాందీ బుడ్డి రేట్లు పెంచడం సిగ్గుచేటు. భారతీయ జనతా పార్టీ ఆయన. మా ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే 75 రూపాయలకే బ్రాందీ బుడ్డి ఇస్తామని చెప్పి మాట్లాడతారు. మంచి ఎజెండా, గొప్ప ఎజెండా. ఎంత ముచ్చటగా ఉందంటే, ఏమాత్రం సిగ్గు కూడా పడకుండా, అసలు సిగ్గు పడకుండా ఎంత ఆనందంగా తన్మయంగా బ్రాందీ బుడ్డి రేట్లు పెంచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. భారతీయ జనతా పార్టీ రాగానే మేము బ్రాందీ బుడ్డిని 75 రూపాయలకి ఇస్తామని చెప్పి మాట్లాడారు. అయ్యా భారతీయ జనతా పార్టీ నాయకులారా, బ్రాందీ బుడ్డి రేటు పెంచినందుకు కాదు మీరు బాధపడాల్సింది. ఈ భారతదేశంలో డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశానికి పెరిగిపోతున్నాయి కదా, దానికి బాధపడండి. ఇవాళ జరుగుతుంది కదా తంతు, ఆ తంతులో డీజిల్ రేట్లు ఏ సంవత్సరంలో ఎంత ఉన్నాయి, ఇవాళ ఎంత ఉన్నాయి ఒకసారి చెప్పండి మీరు. దాని గురించి మాట్లాడండి. వాళ్ళు మీ సభ పెట్టారు కదా, ప్రజాగ్రహ సభ. ఆ ప్రజాగ్రహ సభలో 2014లో భారతదేశంలో డీజిల్ రేట్ ఎంత ఉంది, భారతదేశంలో పెట్రోల్ రేట్ ఎంత ఉంది చెప్పండి. మొదలెట్టండి, చెప్పండి. ఆ మీటింగ్లో దాటి గురించి చెప్పండి. ఏం చేస్తారు? రేట్లనేమో ఏంటి 116 రూపాయలకి పెట్రోల్ని, 100 రూపాయల చిల్లరకి డీజిల్ని తీసుకెళ్ళి ఈ భారతదేశంలో సామాన్యుడు నిత్యం ఆధారపడేటువంటి ఈ రెండింటిని దాన్ని పెంచుతూ పోతూ మీరు వాటి గురించి లేదు కానీ బ్రాందీ రేటు పెరిగిందని బాధపడిపోతున్నారు. ఎందుకు బాధపడతాను నాకు అర్థం కావట్లేదు.
పెట్రోల్ డీజిల్ మీరు వాడట్లేదా? ఎరువులు ఎంత రేటు పెరిగిపోయినాయి, బాధపడ్డారు ఎప్పుడన్నా? ఈ భారతదేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు? మరీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని లక్షల మంది ఉన్నారు? ఎరువుల రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా? చెప్పండి వాళ్ళ మీటింగ్లో. ఎరువుల రేట్లు పెరిగిపోయినాయని చెప్పని బాధపడండి. బ్రాంతి రేట్లు పెరిగిపోయినాయని, బ్రాంతి బుడ్డి రేటు పెరిగిందని మీకు బాధ. మరి ఎరువుల రేట్లు పెరిగినప్పుడు లేదా? 2014లో 800 రూపాయలు ఉన్నటువంటి ఎరువులు బస్తా ఇవాళ 1700 చిల్లరకి వెళ్ళింది. 7 ఏళ్లలో డబల్ కన్నా ఎక్కువ చేశారు. ఎరువులు బస్తానా? అది ఏమన్నా రియల్ ఎస్టేట్ గజమా? అది దానికి బాధ లేదా మీకు? ఎరువులు బస్తా 800 నుంచి 1700 రూపాయలకి వెళ్ళింది ఇవాళ. మరి దానికి బాధపడండి. రైతులు ధాన్యాన్ని కొనమని చెప్తారు, కొంటాకి ఇబ్బందులు పెడతారు, 1,00,000 ఆంక్షలు పెడతారు. నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి కదా, దానికి బాధ లేదా? బాధపడండి, బాధపడాలి కదా. వాటి గురించి బాధ లేదు. వాడరా మీరు? అవి వాడరా? నిత్యావసర సరుకులు ఈ భారతదేశంలో ఏ పంట ఎంత లభ్యత ఉంది, ఏ నిత్యావసర సరుకులు ప్రజలకు అవసరమైనటువంటి సరుకులు దేనికి ఎంత ఉంది, దేనికి కొరత ఉంది, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా మరి భారతదేశం చేసేది ఏంటి? భారతీయ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత కాదా? సరుకుల రేట్లు నియంత్రణ, నిత్యావసర సరుకుల రేట్లు నియంత్రణలో ఉంటాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత చేయరా? ఉప్పు, పప్పు, నెయ్యం, నూనె రేట్లు పెరుగుతున్నందుకు మీకు బాధ లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చేయగలిగితే బ్లాక్ మార్కెటింగ్ కంట్రోల్ చేయగలరు తప్పితే కేంద్ర ప్రభుత్వమే కదా రాష్ట్రంలో, ఏ రాష్ట్రాల్లో ఎంత లభ్యత ఉంది ఆ లభ్యతని పెంచడంటే ఒకవేళ కొరత ఉంటే ఇంపోర్ట్ చేసుకోవటం, ఎక్కువగా ఉంటే కనుక ఎక్స్పోర్ట్ పెంచడం, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత. దానికి బాధలు లేవు. నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నందుకు బాధలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుని అడిగినా కూడా చెప్తాడు. రైతు వ్యవసాయానికి కావలసినటువంటి ఏ అవసరాన్ని తీసుకున్నా కూడా వ్యవసాయం మొదలుపెట్టే, సాగు మొదలుపెట్టే మొదటి రోజు నుంచి పంట అమ్ముకునే రోజు వరకు కూడా రైతు గ్రామం వదిలి బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాట్లు చేసి రైతుకు సౌకర్యవంతమైనటువంటి ప్రభుత్వంగా, రైతు మంచి కోరే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యావత్ రైతాంగం జగన్ గారి ప్రభుత్వం అంటే, రైతు సంక్షేమ ప్రభుత్వం అంటుంటే భారతీయ జనతా పార్టీ అంతా కూడా రైతు వ్యతిరేక పార్టీ అని చెప్పని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని భారతదేశం అంతా కూడా కూడైకొస్తున్నది నిజమే కాదా? వీటికి చెప్పండి సమాధానాలన్నీ కూడా. వాళ్ళేదో తంతు పెట్టారు కదా, ఈ తంతులో ఏం చెప్పండి. వాళ్ళ వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక చట్టాలని తయారు చేసి అవి తీయండ్రా బాబు మొర్రో అని చెప్పని రైతులు నెల రోడ్ల మీద రైతులు ఉద్యమాలు చేస్తుంటే ఉత్తరప్రదేశ్లోనో, పంజాబ్లోనో, మరో రాష్ట్రంలోనో ఎన్నికలు వస్తున్నాయంటే చట్టం వెనక్కి తీసామంటారు.
మళ్ళీ ఇంకో మంత్రి అంటాడు తొందరలో ఆ చట్టం పెడుతున్నాం అంటాడు. ఈ రైతు వ్యతిరేక ఆలోచనలకి మీరు సమాధానం చెప్పండి. దానికి బాధ లేదా మీకు? ఈ తంతు ఏంటి, జరుగుతున్నదేంటి? ఓ పక్క ఆ చట్టాన్ని వెనక్కి తీసుకుంటామంటేనే మళ్ళీ తెస్తామని చెప్తున్నారుగా. ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా సాధికారక ప్రభుత్వం అని చెప్పని సగర్వంగా చెప్పగలం. మీరు చెప్పండి, మహిళల అభ్యున్నతి కోసం ఏం చేశారు? భారతదేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ కూడా రైతు సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేస్తుందో వచ్చి నేర్చుకుని వెళ్ళేటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరేం చేశారు ఒకసారి చెప్పండి. వాళ్ళ సభలో బాగా మేధావులందరూ కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. మేమంటే అప్పులు చేస్తున్నామని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్నటిదాకా ఒక పార్టీలో ఉండి వాళ్ళు ఉండే పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మేము అప్పులు చేస్తున్నామని చెప్పని, మాకెవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పని ఏం మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రం అసలు అప్పులు ఎవడు ఏం చేయట్లేదు. ప్రపంచం మొత్తానికి కూడా భారతదేశ ప్రభుత్వమే అప్పులు ఇస్తుంది. అప్పు కోసమే పొన్న పుతిన్ గారు సీక్రెట్గా వచ్చి వెళ్ళిపోయాడు అప్పు అడిగి. ఇదేగా మీరు చెప్పేది? ఇది చెబుదాం అనుకుంటున్నారా? ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ప్రతి పైసా అప్పుకి లెక్క ఉంది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలం. ప్రజల దగ్గరికి వెళ్ళిందా లేదా ఆస్తిగా మారిందా లెక్క చూపించగలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చేటువంటి అప్పు జిఎస్డిపిలో, రాష్ట్ర జిఎస్డిపిలో 3% మించితే గోల 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 మాట్లాడుతున్నారు కదా మీరు. అది కూడా కేంద్ర ఆర్థిక శాఖ ఆర్బీఐ గైడ్ లైన్స్కు లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు చేస్తుంటే వాళ్ళ భారతదేశంలో అప్పు ఏంటో తెలుసా అండి? జీడిపిలో 21% పైబడి వాళ్ళ భారతదేశం అప్పున్న పరిస్థితి. దీనికి కారణం ఎవరు? తీసుకెళ్ళింది ఎవరు? ఎవరు చెప్పమంటున్నాను? ఇవాళ భారతదేశం ఉన్నటువంటి అప్పు 1 కోటి, ఈ భారతదేశానికి ఉన్న అప్పు 1,35,86,975 కోట్లు. 2014లోకి ఉన్నటువంటి అప్పు 62,42,221 కోట్లు 2014కి. ఇవాళ ఈ 1,35,86,975 ఇవాళ ఉంటే 14లో 62 లక్షలు ఉంటే ఈ 7 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు 73,44,754 కోట్లు. ఏడేళ్లలో 73,44,754 కోట్ల రూపాయల అప్పు తెస్తే దాంట్లో 4,27,925 విదేశీ రుణం, అంతర్గత రుణం కాదు, ఇది విదేశీ రుణం. మీరు ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి మాట్లాడతాం. ఎంత క్రమశిక్షణతో ఆర్థిక చట్టాలని అతిక్రమిస్తే మీరు ఊరుకునేవాళ్ళు? ఈ పాటికి మా ప్రభుత్వాన్ని ఊరుకునేవాళ్ళ?
సాధారణంగా దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో ఉండే పార్టీని జాతీయ పార్టీ అంటారు. జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీనో లేకపోతే తెలుగుదేశం పార్టీనో ఇంకో పార్టీనో టీఆర్ఎస్ ఏదో ఒక పార్టీ ఉంటే ఎక్కడో ఉంటే ఆ పార్టీకి అనుబంధంగానో లేకపోతే వాళ్ళతో ఎన్నికల ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాయి. కానీ విచిత్రం, తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఇది ఎక్కడ విచిత్రం ఉంది? జాతీయ పార్టీ కూటమిలో ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఎక్కడన్నా, కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ కూటమి పెడితే ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ దాంట్లో ఉంటుంది. ఏమనాలి? ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని జాతీయ పార్టీ అనాలా, ఉప ప్రాంతీయ పార్టీ అనాలా? చెప్పండి సభలో ఇవాళ. ఒక తంతు మొదలెట్టాం కదా ఇవాళ. ఏ తర్వాత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని ఇద్దరు పెద్ద మనుషులకి లీజుకి ఇచ్చేశారా ఇవ్వలేదా? సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజుకి ఇచ్చారా ఇవ్వలేదా? పార్టీ ఖర్చు అంతా వాళ్లే భరించాలి, భరిస్తారు. వాళ్ళు ఏం చెప్తే మీరందరూ అది మాట్లాడతారు, తీర్మానాలు చేస్తారు, పార్టీని వాళ్ళిద్దరూ చెప్పినట్టు నడుపుతారు. అంతే కదా? పైకి మాత్రం మాది జాతీయ పార్టీ అని మాట్లాడతారు. కానీ మీ పాలసీ ఎవరు డిసైడ్ చేస్తారు? మీ జాతీయ అధ్యక్షుడు డిసైడ్ చేయడు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు డిసైడ్ చేస్తారు మీ పాలసీని. ఏ స్థాయిలో వీళ్ళు డిసైడ్ చేయకపోతే సుజనా చౌదరి గారికి, సీఎం రమేష్ గారికి ఏపీలో బీజేపీని లీజు తీసుకున్నాం అనేటువంటి ఆత్మస్థైర్యం, మితిమీరినటువంటి దమ్ము లేకపోతే అమిత్ షా గారు చెప్పాల్సిన మాటలు వీళ్ళు చెప్తారండి? ఇక్కడ ఐపీఎస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంట సునిశ్చితంగా పరిశీలిస్తున్నారంట, భూతత్వంతో, టెలిస్కోప్తో, అంటే చాలా దూరంగా ఉన్నారన్నమాట వీళ్ళు. అంతరిక్షం నుంచి చూస్తున్నారనమాట. అంత దూరం పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్కి, ఢిల్లీకి. ఇక్కడి నుంచి ఆఫీసర్లు అంటే రీకాల్ చేస్తారంట. ఏం అధికారం ఉందని మాట్లాడతారు మీరేమని? ఏ అధికార హోదాతో మాట్లాడతారు మీరు? ఇది ఆంధ్రప్రదేశ్లో పార్టీని లీజుకు తీసుకున్నాం అన్నటువంటి దమ్ము, ధైర్యం, ఆ స్థైర్యమే కదా మీకు ఇవాళ ఈ భాష మాట్లాడిస్తున్నది. 2019 దాకా ఇది ఒక స్కామ్ క్యాపిటల్ అన్నారు. అమరావతి ఒక స్కామ్ క్యాపిటల్, ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నాయకులే. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీనే ఇట్లా మాట్లాడింది. ఇవాళ ఏంటంటారు? అదే స్కామ్ క్యాపిటల్ని మేము దాన్ని కాపాడతామని మాట్లాడతారు. ఏం కాపాడతారు? ఏం కాపాడారు? చంద్రబాబు నాయుడు మీరు చెంబు నీళ్లు, చెప్పడ మట్టి మొహాన్ని కొట్టారన్నా కూడా మనకేమీ తుడుచుకుని వెళ్ళిపోతాం. చెప్పండి, స్కామ్ క్యాపిటల్ ఎందుకన్నారో? ఇవాళ అదే స్కామ్ క్యాపిటల్ని ఇవాళ స్కామ్ కాదు, మేము దీన్ని బాగు చేస్తామని చెప్పి ఎందుకు మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారంట మనం తిప్పేసాడని మాట్లాడుతున్నారు. మీరేం తిప్పారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం తిప్పింది ఒకసారి చెప్పండి. అసలు మడమేంటి? అసలు తిప్పంది ఏమైనా ఉందా? మీరు మీ ఒంట్లో తిప్పంది ఏమైనా ఉందా అంట? ఎన్నికల ముందు ఏం చెప్పారు? పోలవరం చంద్రబాబు నాయుడికి పేటీఎం అని చెప్పారు. మరి ఏంటి? ఈడీ ఎంక్వైరీ వేయచ్చు కదా. బొంబాయిలో దొరికితేనే వదిలేస్తున్నారు కదా మీరు. ఎవరు ఆలోచన చేశారు? ఎవరు సరిపెట్టారు? ఇవన్నీ
ఎందుకని మోడీ గారు చంద్రబాబు నాయుడికి పోలవరం అనే పేటీఎం అని చెప్పారు కదా, మరి ఎందుకు ఆ పేటీఎం మీద మీరు ఎందుకని కామ్గా ఉంటున్నారు? ఎందుకని మాట్లాడతలేదు? అదొక పెద్ద ఏటీఎం అన్నారు కదా ఆయనకి. మరి ఏటీఎం మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు మీరేదో సభ తంతు పెట్టాం కదా, విభజన హామీలు ఏం అమలు చేశారు, ఎంతవరకు అమలు చేశారు, ఏమైంది ఆయన అంటాడు. ఒక ఆయన పోలవరం డ్యామ్ మేమే కడుతున్నాం అని చెప్పాను. ఏం కడుతున్నారు పోలవరం డ్యాము? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంటే దానికి అయ్యే ఖర్చు భరిస్తామని చెప్తున్నారు. డబ్బులు ఆరగారగా అప్పుడప్పుడు ఏడిపించి ఇస్తున్నారు. సరే, మరి డ్యామ్ కట్టాక గేట్లు మూసి నీళ్లు పెట్టాలంటే ఆ ముడిగే ఊళ్ళకి జనాలకి డబ్బులు ఎవరా? అవి ఇమ్మని మాట్లాడండి. ఇవాళ తంతు పెట్టాం కదా, ఆ తంతులో పోలవరం ప్రాజెక్టులో R&R ప్యాకేజీకి డబ్బులు ఇవ్వాలని గట్టిగా మాట్లాడండి. చేతొచ్చా చేతరాదా? మాట్లాడగలరా? మాట్లాడలేరా? చూద్దాం, మధ్యాహ్నం చూస్తాం. మాట్లాడతారా మాట్లాడరు? డ్యామ్ కడితే కాదు కదా, డ్యాంలో నీళ్లు నిలవాలంటే గేట్లు ముయ్యాలి కదా. గేట్లు మూస్తే ఆ నీళ్లు మునిగిపోతే ఆ ఊళ్ళకి ప్రజలకి మరి డబ్బులు మరి ఎవరిస్తారు? మీరే ఇవ్వాలి కదా. విభజన చట్టంలో హామీ కదా, అది జాతీయ ప్రాజెక్టు కదా. దానికోసం మీరు గొంతెత్తరా? మాట్లాడరా? బ్రాందీ బుడ్డి కోసమే మాట్లాడతారా? బ్రాందీ బుడ్డి రేటు తగ్గించండి జగన్మోహన్ రెడ్డి గారు. బ్రాందీ బుడ్డి మీద ఉన్నటువంటి మమకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో R&R ప్యాకేజీ మీద చూపిస్తే ఒక్క 5 పైసల వంతైనా తీసుకురండి. ఢిల్లీ వెళ్ళి ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కర్నూలుని హైకోర్టు పెడతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు పెడతామన్నారు కదా. 2.5 ఏళ్ళు దాటిపోతుంది కదా. మాట్లాడండి. ఏదో ఆగ్రహం, ఎవరికో ఆగ్రహం అన్నారు కదా. ప్రజలకు కాదు అది, మీలో ఎవరికో ఆగ్రహం. ఆగ్రహంలో మాట్లాడండి ఒకసారి. పైకి ఆగ్రహం చెప్పండి. మన మేనిఫెస్టో, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు పెడతామని చెప్పని జనాలకు చెప్పామండి, ఓట్లు అడుక్కున్నామండి. అక్కడ పెట్టండి అని చెప్పాలి కదా. మాట్లాడండి, చూస్తాం మధ్యాహ్నం మాట్లాడతారో లేదో. హైకోర్టుని కర్నూలులో పెట్టమని ప్రధానమంత్రి గారిని, అమిత్ షా గారిని అడుగుతారో లేదో చూస్తాం మేము కూడా. వాళ్ళు ఇది తెలుగుదేశం అంటే నరనరాన జీర్ణించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని లీజుకు తీసుకున్నటువంటి 2 రాజకీయ నాయకుల ప్రేరేపిత తెలుగుదేశం పార్టీ భావజాలటువంటి వ్యక్తపరిచేటువంటి సభ తప్పితే మరొకటి కాదు ఇది. ఆఖరికి జనం రాకపోయినా తగ్గితే పంపించే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకున్న పరిస్థితి వాళ్ళు ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, జనసేన పార్టీ, ఏ పార్టీదైనా జెండా వేరు కానీ లోపల కర్ర మాత్రం పసుపచ్చ కర్రే. ఆ జెండాని ఎగరేసే ప్రయత్నం చేస్తున్నది, నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నది 100% చంద్రబాబు నాయుడు సంగతి ఈ రాష్ట్రంలోని
ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతే. సాధారణంగా భారతీయ జనతా పార్టీ అంటే కాంగ్రెస్ పారిపోద్ది. ఈ రెండు భిన్న ధృవాల్లాగా ఉంటాయి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా. సౌత్ పోల్ నార్త్ పోల్ లాగా అనమాట. అసలు రెండు మీరు ఎంతన్నా తీసుకురండి, రెండు అసలు దగ్గరికి రానేరావు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందరూ వాటేసేసుకుంటున్నారు. మన తిరుపతిలో చూసాం మన కళ్ళతో మనం. బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ అందరూ ఆలింగనం చేసుకుంటున్నారు. ఇంకే చంద్రబాబుని మోడీ గారు ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పెద్ద మ్యానిపులేటర్ అని చెప్పాను. ఎన్టీ రామారావు గారు ఇంకా ముందే సర్టిఫికేట్ ఇచ్చాడు, నయవంచనకి మారు పేరు అని చెప్పాను. వీళ్ళెవరు కూడా బ్రాంతి బుడ్డి రేట్లు పెరిగిపోతున్నాయని భారతీయ జనతా పార్టీ వాళ్ళు బాధపడిపోతున్నారే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య అందని ద్రాక్షగా మారిపోతుంది. ప్రైవేటీకరణ, ప్రైవేట్లో స్కూల్ ఫీజులు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. ఇంటర్మీడియట్ కాలేజీ ఫీజులు లక్షల్లోకి వెళ్ళిపోయినాయి. చదువు ప్రభుత్వ పాఠశాలలో తప్పితే బయట అందరినీ ద్రాక్షగా ఉంది సామాన్యుడికి అని ఒక్క మాట మాట్లాడటా కూడా వీళ్ళకి నోరు రాదు. బ్రాంతి బుడ్డి మీద మాత్రం మమకారం. బ్రాంతి బుడ్డి రేటు పెంచేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు నియంత్రించేదానికి ప్రయత్నం చేస్తుంటే ఒక్క మాట మీరు మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడండి. మీ తంతులో ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లాభాపేక్ష లేనటువంటి స్వచ్ఛంద సేవగా విద్యని నడుపుతాము, విద్యా అభివృద్ధికి పనిచేస్తామని చెప్పని సంస్థలు స్థాపించినటువంటి వ్యక్తులు మీరు వ్యాపారం చేస్తున్నారు. చదువుని సామాన్యుడికి అందేలాగా ఫీజులు తగ్గించండి అని మీ సభలో మాట్లాడండి. మేము కూడా చప్పట్లు కొడతాం. మాట్లాడరు. బ్రాందీ బుడ్డి రేటు గురించే మీకు లెక్క, సినిమా టికెట్ల గురించే మీకు లెక్క. సినిమా టికెట్లేమో రేట్లు తగ్గిపోయినాయంట, బ్రాందీ సీసా రేట్లు పెరిగిపోయినాయండి. బ్రాందీ తగ్గించాలి, సినిమా రేట్లు పెంచేయాలి. ఎవరి కోసం మాట్లాడుతాను మీరు? అంటే అసలు ప్రజల గురించి ఏం ఆలోచించరా? మాట్లాడరా అసలు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం నేర్పాలి అని ఒక పాలసీ తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడితే వీళ్ళు అదే మాట్లాడతారు. ఓటీఎస్, పేదవాళ్ళకి మేలు జరిగేటువంటి, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి ఓటీఎస్ స్కీమ్ అంటే పేదవాళ్ళకి పాత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి లోను ద్వారా ఇల్లు నిర్మాణం చేసుకుంటే దాన్ని 5,000కి, 10,000కి, 15,000కి, 20,000కి ఆ ఊరిని బట్టి వన్ టైం సెటిల్మెంట్ చేసి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా వారికి రిజిస్ట్రేషన్ చేసిస్తే చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడితే వీళ్ళు ఏది మాట్లాడతారు. మనకేం పాలసీ ఉండదా అసలు? మనకు ఒక స్టాండు, ఇది ప్రజలకు అవసరమా, ప్రజలకు అవసరం లేదా, పేదవాళ్ళకి అవసరమా లేదా అనేది ఒక స్టాండ్ అంటూ మనకేముండదా? చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అదేనా మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో 39 మంది ఆత్మ బలిదానంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తెగనమ్ముతామంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మాట్లాడారా? నోటికి తాళాలు ఎందుకు బండి? ఎందుకు మాట్లాడరు మీరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ మీరు మాట్లాడండి. వాళ్ళు మాట్లాడండి. పార్ట్నర్ అని చెప్తాడు అతను. ఈ చంద్రబాబు నాయుడు కోసం డమ్మీ సభ ఉన్నది తెలుసు. 10 తలలు రావణాసుడికి 10 తలలు ఉంటే రాజకీయ రావణాసురుడు అయిన చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తలల్లో ఒక తల బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అనేది ఆయనకి తెలుసు. కానీ ఊరికినే భారతీయ జనతా పార్టీని జాకీ పెట్టి లేపటం కోసం ఆయన మాట్లాడతాడు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకంటూ ఒక పందా ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఏ ఫోరంలో మేము మా నిరసన తెలియజేయాలో అక్కడ తెలియజేస్తానే ఉన్నాం. పార్లమెంట్ వేదికగా అనేక మార్లు అది విశాఖ ఉక్కు గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాల గురించి కానీ మా పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా గళమెత్తి మా నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. అప్పుడు ఎందుకు రెడీగా లేడు? అప్పుడు ఎందుకు రెడీగా లేడు అన్న? దాని బ్యాటరీ ఛార్జింగ్ అవటానికి ఇప్పుడు దాకా పట్టిందా? కానీ 2018 నుంచి ఇప్పుడు దాకా ఇప్పుడు ఎక్కితే కానీ ఛార్జ్ అవ్వలేదా? అప్పుడు ఎందుకు రెడీగా లేడంట? ఎవరెడీ బ్యాటరీ అంటున్నారంటే వచ్చే అడ్వర్టైజ్మెంట్లు చెబుతాడుగా, ఎవరెడీ బ్యాటరీ. ఇవాళ ఎందుకు ఎవరెడీ అయింది? 2018లో ఏం ఛార్జింగ్ దిగిపోయిందా? మధ్యాహ్నం 12 గంటలకు అన్ని విషయాలు మాట్లాడతాను తప్పకుండా. బీజేపీ, టీడీపీ డ్రామాలు ఆడటం, పిల్లి మొగ్గలేయటం, పూటకు ఒక మాట మాట్లాడటం చంద్రబాబు నాయుడు నైజం. గడచిన 2.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకుల చంద్రబాబు నాయుడు గారి యొక్క స్టేట్మెంట్లు మీరు చూడండి, రాజకీయ ప్రసంగాలు చూడండి. మక్కీగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నాయా లేవా మీరు ఒకసారి చూడండి. పొల్లుపోకుండా, అక్షరం కానీ మాట కానీ పొల్లుపోకుండా, భావం కానీ తేడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడితే సిపిఐ రామకృష్ణ గారు అదే మాట్లాడతాడు. సిపిఐ రామకృష్ణ గారు ఏం మాట్లాడితే బీజేపీ వాళ్ళు అదే మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు మాటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. మనకి ఈ రాష్ట్రంలో ఏదో సినిమాలో చెప్పినట్టు భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే చంద్రబాబు నాయుడు ఒక్క మాట మాట్లాడాడంటే టపమని వెంటనే బీజేపీ, ఆంధ్రప్రదేశ్, జనసేన, కాంగ్రెస్, సిపిఐ టపామని వచ్చి మొత్తం అవన్నీ మాట్లాడుతూ ఉంటారు. అంటే విపక్షాలన్నీ ఒకే గళం ఉండాల్సినప్పుడు 2019 ఎన్నికలకు ముందు అమరావతి గురించి ఏమేం మాట్లాడారు భారతీయ జనతా పార్టీ? ఇదొక ల్యాండ్ స్కామ్ అన్నారు, ఇదొక రియల్ ఎస్టేట్ వ్యాపారం అన్నారు. చంద్రబాబు నాయుడు భూదాహానికి ఇదొక తార్కాణం అని చెప్పారు. ఇది సామాన్యుల రాజధాని కాదని చెప్పారు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే కర్నూలులో మేము హైకోర్టు పెడతామని చెప్పారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? అర్థం ఉండాలి కదా, ఒకే మాట ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడారు? ఇదే రాజధాని గురించి ఏం మాట్లాడారు? అమరావతి ఇది అందరి రాజధాని కాదండి, అది కొందరు రాజధాని. రాయలసీమలోనే రాజధాని పెట్టాలి లేదా విశాఖపట్నంలో రాజధాని పెట్టాలి అని చెప్పి ఆయనే మాట్లాడారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? భాష మారింది వాళ్ళకి, భావజాలం మారింది వాళ్ళకి, ఎత్తుగళ్ళు మారినవి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు ఒకే రకంగా ఉంది. ఒకటే చెప్తున్నాం, ఆఖరికి సిద్ధాంతాలు కూడా లేకుండా సిపిఐ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఏ రకంగా అంటగాగుతున్నారు, ఒకే మాట మీద కలిసి తిరుగుతున్నారు చూస్తున్నాం మనం. అయితే ఎవరిది ఏంటి అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.